హలో అండ్ వెల్కమ్ టు కలాటా తెలుగు. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఈ వీడియో రివ్యూలో మనం ప్రశాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన భజే వాయువేగం సినిమా గురించి మాట్లాడబోతున్నాం. ద ఫిల్మ్ స్టార్స్ కార్తికేయ, రవిశంకర్, రాహుల్, ఐశ్వర్య మేనన్, తనికెల బర్ని అండ్ అదర్స్. సో సినిమా స్టోరీ చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. వెంకట్ అనే పిల్లాడు హూ గ్రోస్ అప్ టు బి కార్తికేయ. అతను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ ఊర్లో ఉండే ఒక పెద్ద మనిషి తనికెల బర్ని గారు తనని దత్తకు తీసుకుని తనకు ఆల్రెడీ ఉండే ఒక సొంత కొడుకు రాజు అనే సొంత కొడుకుతో పాటు కలిపి తనని పెంచుతాడు. ఆల్మోస్ట్ పిల్లలిద్దరూ ఏజ్కి వచ్చేసాక వెంకట్ వచ్చేసి క్రికెటర్ అవ్వాలనుకుంటాడు అండ్ రాజు వచ్చేసి ఐటీ ఫీల్డ్లో ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఇద్దరు వాళ్ళ కెరియర్ని సెట్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్న ఒక టైంలో వాళ్ళ నాన్నగారికి ఒక హెల్త్ కండిషన్ డయాగ్నోజ్ అయ్యి సడన్గా వాళ్ళకి ఒక లంసమ్ మనీ అవసరం పడుతుంది అనమాట. సో ఈ ఇద్దరు బ్రదర్స్ కలిసి ఎలా వాళ్ళ నాన్నని కాపాడుకోవడానికి ట్రై చేశారు, ఆ ప్రాసెస్లో వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు అండ్ ఓవరాల్గా వాళ్ళు గెలిచారా లేదా, వాళ్ళు సక్సీడ్ అయ్యారా లేదా, వాళ్ళ ఫాదర్ని కాపాడుకున్నారా లేదా అనేది ఫిల్మ్ స్టోరీ. సో ఐ టెల్ యూ నాకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు అనేది నేను చెప్పేస్తాను సినిమాలో. టు స్టార్ట్ విత్ ఫిల్మ్కి కొంచెం పేసింగ్ ఇష్యూస్ అది సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. బికాజ్ ఫస్ట్ 30 to 40 minutes ఇట్స్ జస్ట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్. లైక్ ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు, ఏ క్యారెక్టర్స్తో మనం పరిచయం అవ్వబోతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ శరత్ లోహిత్ అశ్వ గారి క్యారెక్టర్ అండ్ రవిశంకర్ గారి క్యారెక్టర్స్, వాళ్ళకున్న బ్యాక్ స్టోరీ, వాళ్ళే మెయిన్ విలన్స్ అనమాట. ఇంట్రెస్టింగ్లీ సినిమాలో ఉండే ప్రొటాగనిస్టులు ఇద్దరు బ్రదర్స్ అండ్ విలన్స్ కూడా ఆల్మోస్ట్ ఇద్దరు బ్రదర్స్. సో ఇట్స్ లైక్ 2 brothers versus 2 brothers. సో ఆ విలన్స్కి వాళ్ళకు ఉండే బ్యాక్ స్టోరీ ఏంటి అది కొంచెం అదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అండ్ కార్తికేయకి ఒక రొమాంటిక్ ట్రాక్ ఒకటి ఉంటుంది అనమాట ఇన్వాల్వింగ్ ఐశ్వర్య మేనన్, విచ్ ఐ ఫెల్ట్ వాజ్ వెరీ జెనరిక్ అండ్ చాలా ఫోర్స్డ్గా అనిపిస్తుంది అది స్టార్టింగ్లో. అండ్ అట్లానే ఈ హోల్ సెటప్ ఏదైతే ఉంటుందో ఫ్యామిలీ వాళ్ళ చైల్డ్హుడ్ ఎపిసోడ్ అదంతా చాలా జెనరిక్గా చాలా ఫంక్షనల్గానే ఉంటుంది, బేసిక్గానే ఉంటుంది. దాంట్లో ఏమంత ఎగ్జైటింగ్గా అనిపించదు ఫస్ట్ 30 to 40 minutes అయితే. కానీ ఫాదర్ హెల్త్ కండిషన్ అది ట్రిగర్ అయ్యాక ఒకసారి స్టేక్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి కదా స్క్రీన్ ప్లేలోకి, అక్కడి నుంచి అది పేస్ పట్టుకుంటుంది మూవీ అండ్ ఇట్ కీప్స్ బిల్డింగ్ ద స్టేక్స్ అనమాట. స్టెప్ బై స్టెప్ అట్లా. ముఖ్యంగా వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ వచ్చేసి మూవీలో బెట్టింగ్ని పెట్టి ఒక సీక్వెన్స్ ఉంటుంది అనమాట, ఐపీఎల్ బెట్టింగ్. అక్కడ నుండి యాక్చువల్ స్టేక్స్ అనేవి మొదలవుతాయి. అండ్ ఇందాక నేను చెప్పాను కదా ఆ రొమాంటిక్ ట్రాక్ ఏదైతే ఉందో అది చాలా జనరిక్గా అనిపించింది. దాని నుంచి వచ్చే ఒక సాంగ్ కూడా ఇట్స్ నాట్ అంత స్పెషల్ కూడా కాదు. బట్ ఐశ్వర్య మీనన్ క్యారెక్టర్తో తనని ఈ మెయిన్ స్టోరీ ఏదైతే ఉంటుందో దాంట్లోకి బ్లెండ్ చేసిన విధానం అండ్ తన క్యారెక్టర్తో ఒక మిస్టరీ ఎలిమెంట్కి ఒక లార్జర్ కాంటెక్స్ట్కి తనని కొంచెం యూటిలైజ్ చేస్తారనమాట. అది డీసెంట్గా బ్లెండ్ చేశారనిపించింది నాకు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఈ మూవీ మొత్తంలో సెకండ్ హాఫ్ అండి, ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ డిజైన్డ్ స్క్రీన్ ప్లేస్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనమాట. ఎందుకంటే మొత్తం చాలా కంటైన్డ్, లైక్ లిటరలీ మొత్తం ఉండేది ఒక 5 to 6 ప్రైమరీ క్యారెక్టర్సే. ఆ డ్రామా కానివ్వండి, ఆ డేంజర్ కానివ్వండి, ఏది ఉన్నా కూడా మొత్తం ఆ 4-5 క్యారెక్టర్స్ మధ్యలోనే జరిగే స్టోరీ ఇది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా మీరు చూస్తే ఫోన్ కాల్స్లోనే స్టోరీ అనేది ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. లైక్ ఒక క్యారెక్టర్ని గైడ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఒకరినొకరు సవాళ్ళు, హీరో విలన్ వాళ్ళు ఒకరినొకరు సవాల్ చేసుకోవడం, డబుల్ క్రాస్ చేసుకోవడం, మోసాలు చేసుకోవడం, అదంతా కూడా ఫోన్ కాల్స్లోనే జరుగుతుంది. అండ్ ఇంత సింపుల్ సెటప్ ఒకే పాయింట్ రిపీట్ అవుతున్నట్టు మనకి ఎక్కడ అనిపించదు. I think it is very remarkable that they have achieved this through writing. And one of the best things about the film is Ravishankar gari character. సెకండ్ హాఫ్లో ఆయన బ్యూటిఫుల్గా హోల్డ్ చేస్తారు స్క్రీన్ని. అండ్ ఇట్ వుడెంట్ బి అన్ ఎగ్జాజరేషన్ టు సే దాట్ ఒక పాయింట్లో హీ డామినేట్స్ ద ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్. ఎందుకంటే కార్తికేయ ప్లే చేసిన క్యారెక్టర్ ఇట్స్ నాట్ అ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ కాదనమాట. అది ఒక సర్వైవల్ కోసం పోరాడుతున్న ఒక క్యారెక్టర్. తన చుట్టూ ఉండే స్టేక్స్ అన్నీ కూడా చాలా పెద్దవి తనకంటే. కాబట్టి విలన్ తనని డామినేట్ చేసేసి ఒక స్పేస్లో ఆ క్యారెక్టర్ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. అండ్ రవిశంకర్ గారు అసలు హీఈస్ బ్రిలియంట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆన్ ద ఫ్లిప్ సైడ్ నాకు రాహుల్ గారి క్యారెక్టరైజేషన్ ఆర్ హిస్ కాస్టింగ్ అనేది నాకు ఎందుకు కొంచెం వియర్డ్ అనిపించింది. నో డిస్రెస్పెక్ట్ టు ది యాక్టర్, ఐ నో దట్ హీ హ్యాస్ ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ డైలాగ్ మాడ్యులేషన్ తనకు ఉంటుంది. బట్ అది ఎందుకో ఈ క్యారెక్టర్కి ఈ వరల్డ్లో ఒక రూటెడ్ వరల్డ్లో టు యాడ్ టు హిస్ బర్డన్స్ ఒక తెలంగాణ డైలెక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి అది సెట్ అవ్వలేదని నాకు అనిపించింది. అది తప్ప లైక్ ఫిల్మ్ చూసుకుంటే ఇట్స్ అ వెరీ ఫంక్షనల్ ఫిల్మ్ అండి. లైక్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ చూసుకుంటే ఇట్స్ నాట్ ఎక్సలెంట్, ఓకే, ఇట్ ఈస్
వెరీ ఫంక్షనల్, జాబ్ ఇస్ డన్, అలానే ఉంటుంది. అంత రిమార్కబుల్గా లేదు కానీ అట్లా అని చెప్పి తీసి పారేసేంత రేంజ్లో కూడా ఏది లేదనమాట. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ డీసెంట్. బట్ స్పెషల్ మెన్షన్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై కపిల్ కుమార్. థీమ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అది ఒక 2-3 చోట్ల క్రూషియల్ పాయింట్స్లో వాడుంటారు. ఇట్స్ రియలీ గుడ్. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎండ్ క్రెడిట్స్లో అదే రోల్ అవుతూ ఉంటుంది కదా, సో ఐ వాస్ హమ్మింగ్ దాట్ ఓన్లీ. ఐ విష్ దాన్ని ఇంకా యూజ్ చేసి ఉంటే కూడా బాగుండేది అని అనిపించింది నాకు. ఓవరాల్గా చెప్పాలంటే బజే వాయువేగం అనేది ఇట్స్ నాట్ వాట్ యూ కాల్ ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఫిల్ము అలాంటిది ఏమీ కాదు. ఒక ఫెమిలియర్ టెంప్లెట్లో నడిచే ఒక ఫిల్మే, బట్ ఇట్ ఈస్ డన్ నీట్లీ అనమాట. లైక్ ఇట్స్ యెట్ అనదర్ ఎగ్జాంపుల్ దట్ మీరు కొత్త గ్రౌండ్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ట్రోప్స్ని వాడుకుంటూ వాటిని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఒక ఎఫెక్టివ్ థ్రిల్లర్, నాట్ మరీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ కూడా కాదు. ఇట్ విల్ కీప్ యూ హుక్డ్, ఎస్పెషలీ ద సెకండ్ హాఫ్. It will engage you with the proceedings. You care for the characters, especially father character అదొక స్టేజ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనే it keeps you hooked. I was thoroughly engaged, especially in the second half. On the whole, like I said, Bajay Vaivegam is a pretty fun film. That's it from this review. This is Bharadwaj Rangan says this. Yeah, so that is it from my side for Bajay Vaivegam. Again, like I said, it's a reviews అనేది ఒక సబ్జెక్టివ్ ఒపీనియన్. మీకు నేను ఫీల్ అయినట్టే మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ మూవీస్. మీకు ఈ సినిమా నాకంటే ఎక్కువ నచ్చచ్చు, లేకపోతే నాకు నచ్చినంత కూడా నచ్చకపోవచ్చు. బట్ అగైన్ యూ ఆర్ ఎంటైటిల్డ్ టు యువర్ ఒపీనియన్. But thank you very much for watching, and do subscribe to Galata Telugu for more reviews and interviews. Thank you.